కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవుతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని మోడీ బియ్యం పంపిణీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అది సక్రమంగా అందించడంలో విఫలమవుతుందని వ్యాఖ్యానించారు. మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు వాళ్ళు ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. మోడీ బియ్యం